హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ ఫోర్త్ వీడియో. సో నేను నా వెబ్సైట్లో ఆల్మోస్ట్ ఒక పోస్ట్ కూడా రాసేసాను అండ్ దానికి ట్రాఫిక్ కూడా తెచ్చుకున్నాను. ఆ ట్రాఫిక్ తెచ్చుకునే మెథడ్, నేను ఏం చేశాను, ట్రాఫిక్ ఎలా తెచ్చుకున్నాను, అలాగే నేను పోస్ట్ ఎలా రాశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా ట్రాఫిక్ వస్తుంది, ఫర్దర్గా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు మీకు 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ అనేది తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి మన ఛానల్లో. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్లాగింగ్ త్రూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. బట్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మన ఈ సిరీస్లో నేను చెప్పేదంతా కూడా మీరు నేర్చుకోవాలనేసి చెప్తున్నా. ఎట్ ద సేమ్ టైం నేను చేసే ప్రాసెస్నే మీకు చెప్తున్నాను అనమాట. అంటే నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నా, అంతేగాని మీరు ఇలానే చేయాలి, మీకు ఇలా చేస్తేనే మనీ వస్తాయనేసి నేను చెప్పట్లేదు. సో నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నా. నాకు ఎందుకు చూద్దాం అంటే 90 డేస్ అయిపోయేలోపు చూద్దాం నాకు మనీ వస్తాయా రాదా అనేది. బట్ ముందే నాకు రిజల్ట్ వచ్చేస్తాయి, నాకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తాయి అనేసి నేను ముందే చెప్పట్లేదు. ఎందుకంటే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటా. అవి కూడా నేను ఈ 90 డేస్ ఛాలెంజ్ నేర్చుకుంటాను అనమాట. సో నేర్చుకున్న మిస్టేక్స్నే మీ ముందు చెప్తూ ఉంటా. అలాగే నేను చేసే ప్రాసెస్ని మీకు చూపిస్తూ ఉంటా. అంతే ఈ బ్లాగింగ్ ఛాలెంజ్ కాన్సెప్ట్. సో ఈ ఛాలెంజ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీలో ఎవరైతే బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారో, చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు కొంచెం నా నుంచి నేర్చుకుంటారనేసి స్టార్ట్ చేసిన ఛాలెంజ్ అనమాట ఇది. ప్రెసెంట్ ఇప్పటివరకు నా వెబ్సైట్లో అన్నీ చేశాను, అంటే నా వెబ్సైట్కి సంబంధించిన అన్నీ చేశాను. ఒక 2 పోస్టులు రాశాను. ఎట్ ద సేమ్ టైం దానికి ట్రాఫిక్ కూడా తెచ్చుకున్నాను. సో వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని లైక్ చేయండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఒక పోస్ట్ ఎలా రాయాలి, అది కూడా తెలుగులో మన వెబ్సైట్లో ఆర్టికల్ ఎలా రాయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్లో పోస్ట్ అయితే రాద్దాం అనుకుంటున్నా, కానీ తెలుగులో టైపింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు. అందుకే నేను ఏం చేస్తా అంటే ఒక ఎక్స్టెన్షన్ ని యూజ్ చేస్తాను. మీరు క్రోమ్ ఓపెన్ చేసి వాయిస్ ఇన్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఓపెన్ చేసుకోండి. ఇదే ఎక్స్టెన్షన్. కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను డైరెక్ట్ గా. దీన్ని సింపుల్ గా యాడ్ టు క్రోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ సింపుల్ గా మీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటూ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి, అంటే మనం మాట్లాడితే అవుతుంది కాబట్టి. సో నేను వచ్చేసరికి అలో వైల్ విజిటింగ్ దిస్ సైట్ దాని మీద క్లిక్ చేసుకొని అలో చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్, సక్సెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఎక్స్టెన్షన్ ఇక్కడ రావాలి, చూసుకోవచ్చు. వాయిస్ దీన్ని పిన్ చేసుకోండి. ఇక్కడ మనకు వస్తుంది వాయిస్ సింబల్. సో ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నా. లైక్ ఆర్టికల్ వచ్చేసరికి స్పాటిఫై యాప్ కి ఆల్టర్నేటివ్ యాప్ అన్నమాట. సో నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. ఆ యాప్ గురించి నాకు తెలుసు. సో యాప్ గురించి నేను రీసెర్చ్ చేస్తాను. యాప్ నేమ్ వచ్చేసరికి స్పోర్ట్యూబ్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ లో ఉంది. సో మనం గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని దీని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ స్పోర్ట్యూబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా దీని డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఓపెన్ సోర్స్ స్పాటిఫై క్లయింట్ ఫర్ ఎవ్రీ ప్లాట్ఫామ్ అని ఉంది. దీని డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సపోర్టర్స్ గురించి చెప్తున్నారు. అండ్ డౌన్లోడ్ ఉంది. ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. సో మనం ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లే స్టోర్ లో ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి ప్లే స్టోర్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. యూ కెన్ చెక్ హియర్ అబౌట్ దిస్ యాప్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే వర్షన్, రిక్వైర్డ్ ఆండ్రాయిడ్ అప్డేట్, ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ తో మనం ఆర్టికల్ రాయాల్సి అన్నమాట. అలాగే దీని రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చూసుకోండి, ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో దట్ మీరు మంచిగా ఆర్టికల్ అయితే రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఎలా రాయాలనేసి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను రాస్తాను. సింపుల్ గా ఎలా రాయాలో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ సింపుల్ గా యాడ్ న్యూ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక టైటిల్ మీరు ఒకటి ఇవ్వాలన్నమాట. స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్ గురించి రాస్తున్నా కాబట్టి నేను స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్. తర్వాత నేను తెలుగులో రాస్తాను అనమాట. తెలుగులో రాయడానికి ఇక్కడ మనకు వాయిస్ సింబల్ యాడ్ చేస్తాం కదా, ఈ వాయిస్ సింబల్ మీద ఆన్ చేసుకుంటే మనకు తెలుగు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏమైతే అంటున్నానో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది ఇలా ఆడైపోద్ది. ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. యూ కెన్ చెక్ హియర్, ఇంత మ్యాటర్ అయితే వచ్చేసింది. సో నేను దీన్ని తీసేసి నేనైతే కొంచెం మ్యాటర్ రాస్తాను ఇక్కడ దీని గురించి. ఫ్రీగా మీరు సాంగ్స్ వినొచ్చు. నేనైతే ఈ విధంగా రాశాను, స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్ ఫ్రీగా మీరు సాంగ్స్ వినొచ్చు అనేసి. ఇది నా టైటిల్. సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ రాయాలి. టోటల్ గా నేను మినిమం ఒక 1000 వర్డ్స్ అయినా ఆర్టికల్, 1000 వర్డ్స్ ఉండే ఆర్టికల్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ రాస్తాను. ఇంట్రొడక్షన్ వచ్చేసరికి మీరు పారాగ్రాఫ్ కాకుండా హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే హెడ్డింగ్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ అయితే రాశాను. ఇంకా కంటెంట్ రాయలేదు. ఇందులో కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అని స్టార్ట్ చేశాను. ఇందులో ఇంట్రొడక్షన్ రాయాలి. కీ ఫీచర్స్, యాప్ యొక్క కీ ఫీచర్స్ గురించి రాయాలి. తర్వాత యాప్ డీటెయిల్స్, యాప్ యొక్క డీటెయిల్స్ గురించి రాయాలి. ఎలా వాడాలి అంటే ఎలా యూజ్ చేయాలి అనేది రాయాలి. తర్వాత కంక్లూజన్, లాస్ట్ కి సంథింగ్ ఏదో ఒకటి ముగింపు ఇచ్చేసి సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది నా ఆర్టికల్. టోటల్ గా 1000 వర్డ్స్ అయితే రాయాల్సి ఉంది. ఇప్పుడు నేను
ఇప్పుడు నేను చెప్పా కదా, అయితే వాయిస్ ఉంది కదా, ఈ వాయిస్ తో క్లిక్ చేసుకుంటూ నేను రాసేస్తాను అన్నమాట సింపుల్ గా. సో ఎలా రాస్తా అనేది రాసిన తర్వాత మీకు చూపిస్తాను. సింపుల్, ఇక్కడ వాయిస్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకొని ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, ఇక్కడ టాప్ లో వస్తుంది చూడండి, చేసుకొని అది ఇది అనేసి. సో ఇదే డైరెక్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇలా నేను మాట్లాడుతూ ఈ ఆర్టికల్ అయితే ఈజీగా రాసేయచ్చు. టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏం లేదు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగులో టైప్ అవుతుంది, చూసారు కదా, సింపుల్ అనమాట. ఇలానే మీరు కూడా చేసుకోవచ్చు. యూ కెన్ చెక్ హియర్. నాకు ఇక్కడైతే యాడ్ అయిపోయింది మొత్తము. సో నేను తీసేస్తున్నా ఇప్పుడు దీన్ని అయితే. సో ఇప్పుడు నేను మొత్తం అయితే ఆర్టికల్ అయితే ప్రాపర్ గా రాసేస్తాను, రాసిన తర్వాత చూపిస్తాను. గైస్ నాకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనుకుంటా. సో ఈ కంటెంట్ మొత్తం రాయడానికి. నేను టోటల్ గా ఇంకా కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయలేదు, నేను నార్మల్ గా రాసాను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా కదా అనేసి. సో మీరు ఒకసారి చూసుకోండి, మీరు HeyTechie.in వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఆర్టికల్ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఆర్టికల్ నేను టోటల్ గా రాసింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను కొన్ని హెడ్డింగ్స్ రాశాను అనమాట. ఇంకో ఇది హెడ్డింగ్, ఇంట్రొడక్షన్ అనేది హెడ్డింగ్. మీరు దీన్ని క్లిక్ చేసుకుంటే హెడ్డింగ్ 2 H2 అని కనిపిస్తుంది. అలాగే మనకు ఇక్కడ యాడ్స్ రావు అనేది H4 హెడ్డింగ్ చూసుకోవచ్చు. మనం ఆర్టికల్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 వీటిని యూజ్ చేయాలన్నమాట. అది ఎలా చేస్తారు బ్రో అంటే కనుక మీకు కింద చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేశానా, టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ పి అనే రివర్స్ లో ఉంది కదా పారాగ్రాఫ్, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి హెడ్డింగ్ వస్తుంది. సో హెడ్డింగ్ మీరు క్లిక్ చేసుకుంటే మనకు H1, H2, H3, ఇది H1 క్లిక్ చేసుకుంటే పెద్దది, H2 అంటే కొంచెం చిన్నది, H3 అంటే దానికంటే చిన్నది, H4 అంటే దానికంటే చిన్నది. సో ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఇది నేను H4 అనమాట. ఇది 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 ఇవన్నీ కూడా కీ ఫీచర్స్ కిందికి వస్తాయి అనమాట. అంటే కీ ఫీచర్స్ అనేది H2 హెడ్డింగ్, కాకపోతే అందులోనే మనకు ఇవి H4 హెడ్డింగ్ అనమాట. ఇదే పారాగ్రాఫ్ లో ఇవన్నమాట వచ్చాయి. అర్థమైంది కదా మీకు. అండ్ అలాగే కింద చూసుకున్నట్టు నేను ఒక టేబుల్ కూడా యాడ్ చేశాను. ఈ టేబుల్ ఎలా యాడ్ చేస్తారు బ్రో అంటే కనుక సింపుల్, మీరు కిందకి స్క్రాల్ చేస్తే ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుకుంటే ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని సెర్చ్ బార్ లో టేబుల్ అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని అడుగుతుంది. రోస్ అంటే ఇలా కిందికి వస్తాయి. సో నేను 4 పెట్టుకున్నా, కాలమ్స్ 2 పెట్టుకున్నా, కాలమ్స్ 3 పెట్టుకుందాం. క్రియేట్ టేబుల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 3 కాలమ్స్ వచ్చాయి, 4 రోస్ వచ్చాయి. ఈ విధంగా మీరు ఒక టేబుల్ రాయొచ్చు. ఇప్పుడు మీ టేబుల్లో కంటెంట్ అయితే సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్ అనమాట. ఈ విధంగా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని అందులో రాసుకోవచ్చు. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా. దానికోసం ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా కిందికి వచ్చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోద్ది, టేబుల్ అయితే డిలీట్ అయిపోయింది. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను డాట్స్ పెట్టేస్తే రాసాను. ఈ డాట్స్ ఎలా పెట్టారు బ్రో అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం మళ్ళీ మీకు నార్మల్ స్టేజ్ కి అయితే తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నేను వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ పి అని ఉంది కదా, అదే పారాగ్రాఫ్, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి లిస్ట్ అని కనిపిస్తుంది. లిస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ ఎలా వస్తుంది అనేది. సో లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది. నాకు డాట్స్ వద్దు, నంబర్స్ కావాలనుకుంటే ఇక్కడ 1 2 ఉంది కదా, దీన్ని మీకు క్లిక్ చేసుకుంటే మనకి నంబర్స్ లో వచ్చేస్తుంది. 1 సెకండ్, మీకు రాలేదు కదా, నేను మళ్ళీ ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఇక్కడ ఈ ఉంది కదా, దాన్ని మీకు క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ 1 2 ఉంది కదా, దీన్ని మీకు క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 5 నంబర్స్ వచ్చేస్తాయి. సో ఇలా డాట్స్ కావాలనుకుంటే డాట్స్ పెట్టచ్చు, నంబర్స్ కావాలనుకుంటే నంబర్స్ పెట్టచ్చు. సో ఈ విధంగా నేను టోటల్ గా కంప్లీట్ గా ఆర్టికల్ అయితే రాసేసాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్ గా నేను ఫ్యూచర్ లో ఇంకా ఆర్టికల్స్ రాస్తూ ఉంటా కదా, అప్పుడప్పుడు మీకు మధ్య మధ్యలో ఇంకా చెప్తూ ఉంటాను అనమాట కొన్ని పాయింట్స్. ఇప్పుడు నేను యాప్ లింక్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే ఫోటో కూడా యాడ్ చేయాలి, లైక్ ఈ యాప్ యొక్క ఫోటో. సో దానికోసం నేనేం చేస్తా అంటే ప్లే స్టోర్ లో ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నాకు చాలా రకాల ఫోటోస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో నేనేం చేస్తా అంటే ఇందులో నుంచి ఈ లోగోని డౌన్లోడ్ చేసుకుంటా. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని, అలాగే ఇక్కడ నేను దీన్ని ఇది ఉంది కదా, ఈ ఫోటోని కూడా డౌన్లోడ్ చేసుకుంటా. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని 2 ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా కదా. అదే విధంగా మనం స్పాటిఫై ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఆ లోగో కావాలి మనకు, స్పాటిఫై. సో మనకు లోగో ఇక్కడ చూసుకోవచ్చు వచ్చింది, దాన్ని మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ దీని లోగోని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో టోటల్ గా 3 నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను క్యాన్వా ఓపెన్ చేస్తా. క్యాన్వాలో నా జీమెయిల్ అకౌంట్ తో అయితే లాగిన్ అయిపోయాను. ఈ విధంగా వస్తుంది. సో పర్సనల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మేబీ లేటర్ క్లిక్ చేస్తున్నా. నా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా నేను సెర్చ్ బార్ లో యూట్యూబ్ thumbnail అని సెర్చ్ చేస్తున్నా. thumbnail అని సెర్చ్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది. సో నేను సింపుల్ గా క్రియేట్ ఏ బ్లాంక్ ఉంది కదా,
దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా మనకు ఒకటి ఓపెన్ అవుతుంది అన్నట్టు. సైడ్ కి మనకు చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నేనైతే ఈ విధంగా ఉంది కదా, నేను కలర్ బ్యాక్గ్రౌండ్ పెడతాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని సెలెక్ట్ చేసుకున్నా. మనకి కింద గ్రేడియన్స్ ఉన్నాయి చూడండి. సో ఇందులో నుంచి నేను గ్రేడియంట్ కలర్ ని అయితే యాడ్ చేస్తాను. సో ఈ విధంగా ఒక కలర్ ని అయితే యాడ్ చేశాను. నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది, ఇలా యాడ్ చేశాను. తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం అప్లోడ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే మన ఫోటోస్ అయితే సింపుల్ గా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇలా ఈ విధంగా పెట్టుకుంటున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఇలా పెట్టేసానా. ఇప్పుడు నేను డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా దీన్ని ఇలా ఎక్స్ మార్క్ అయితే వేస్తున్నా. అండ్ దీన్ని ఇలా రైట్ మార్క్ వేస్తున్నా. మంచిగా రాలేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఇలా నేను సింపుల్ గా రైట్ మార్క్ వేస్తున్నా. ఇది కూడా బాగా రాలేదు, ఇది బాగా వచ్చింది. సో రైట్ మార్క్ వేసా, ఇది ఎక్స్ మార్క్ వేసా. ఎందుకు దీన్ని యూస్ చేయాలి, దీన్ని యూస్ చేయొద్దు అనేసి. ఇప్పుడు నేను టెక్స్ట్ రాస్తాను. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ హెడింగ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా నేను రాసా అన్నట్టు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. స్పాటిఫై ని మించిన యాప్ అనేసి రాసాను. దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని టాప్ లో పెట్టుకుంటా. దీని ఫంట్ కూడా చేంజ్ చేయాలి. దానికోసం క్యాన్వాస్ సాస్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా రామభద్ర సెలెక్ట్ చేసుకోండి. రామా అని సెర్చ్ చేయండి, రామభద్ర వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఫంట్ మంచిగా చేంజ్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు కలర్ మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ పెట్టుకుంటున్నా. అలాగే మనకు షాడో కావాలి, దానికోసం ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని షాడో సెలెక్ట్ చేసుకుంటున్నా. షాడో కలర్ ని కూడా బ్లాక్ పెట్టుకుంటున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది. సో నేను ఇంకోటి దీన్ని డూప్లికేట్ చేసేసి ఎవరు కూడా వదులుకోవద్దు ఈ విధంగా అయితే రాసాను. దీన్ని కొంచెం చిన్నగా చేసి కొంచెం కింద పెట్టేస్తా. చూడొచ్చు, నాది ఒక థంబ్నెయిల్ టైప్ కవర్ ఫోటో అయితే రెడీ అయిపోయింది. స్పాటిఫైని మించిన యాప్ ఎవరు కూడా వదులుకోవద్దు. టిక్ మార్క్ ఇంటూ మార్క్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది సైడ్కి పెట్టేసా. బాగుంది కదా, చాలా బాగుంది. సో నేను ఇప్పుడు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని పిఎన్జీ ఉంది కదా, జేపీజీ ఆప్షన్ లోకి వెళ్ళేసి సింపుల్ గా డౌన్లోడ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ప్లే స్టోర్ లో ఇవి ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ని 3 డౌన్లోడ్ చేసుకుంటా. ఎందుకో చెప్తాను, వెయిట్ చేయండి. సో నేను ఇక్కడ ఉన్న 3 ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకున్నా. అలాగే ఇక్కడికి వచ్చేసి క్యాన్వాలో అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేశాక ఇవి రెండింటిని కూడా నేను ఇలా యాడ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఈ స్పాటిఫై టెక్స్ట్ ని డిలీట్ చేస్తున్నా, దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో ఇలా క్రియేట్ అయింది. దీన్ని కూడా నేను సింపుల్ గా షేర్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా జేపీజీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు నేను 2 ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకున్నా. జాగ్రత్తగా చూడండి, 2 ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మనం ఆర్టికల్ రాసాం కదా, ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ కింద నేను కీ ఫీచర్స్ అని పెట్టా కదా, దీని కింద సింపుల్ గా ఇలా ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది బ్లాక్. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అని సెర్చ్ చేస్తున్నా. ఇమేజ్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి ఈ విధంగా ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఆర్టికల్లో ఒక ఫోటో యాడ్ చేసాం. ఇంకోటి వచ్చేసరికి ఫ్యూచర్ ఫోటో యాడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెట్ ఫ్యూచర్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఇది స్పాటిఫైని మించిన యాప్ అనేసింది కదా, అది. తర్వాత సెట్ ఫ్యూచర్ ఇమేజ్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం టైటిల్ ఇచ్చాము, కంటెంట్ రాసాము, మధ్యలో ఒక ఫోటో కూడా యాడ్ చేసాము, అలాగే ఫ్యూచర్ ఫోటో కూడా యాడ్ చేసాము. కానీ ఎస్ఈఓ చేయలేదు. ఎస్ఈఓ చేయాలంటే సింపుల్ గా మనం ఇక్కడ 10/100 ర్యాంక్ మ్యాథ్ అని కనిపిస్తుందా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనము ఫోకస్ కీవర్డ్ అయితే పెట్టాలి. ఫోకస్ కీవర్డ్ వచ్చేసరికి స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్, దీన్నే ఫోకస్ కీవర్డ్ గా మనం కాపీ చేసుకుందాం. తర్వాత ఇక్కడ పేస్ట్ చేద్దాం. అలాగే మనం ఇందులో కూడా అది యాడ్ చేయాలన్నమాట. పారాగ్రాఫ్ లో మన ఫోకస్ కీవర్డ్ ఖచ్చితంగా మన పారాగ్రాఫ్ లో కూడా ఉండాలి. దానికోసం స్టార్టింగ్ లోనే నేను ఈ ఫోకస్ కీవర్డ్ అయితే పెట్టేశాను. స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్ అనేసి పెట్టేసా స్టార్టింగ్ లో. దీన్ని నేను సింపుల్ గా బోల్డ్ చేసేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, బోల్డ్ వస్తే మీకు క్లియర్ గా కనబడుతుంది. సో మనకి ఇక్కడ 55% వచ్చేసింది. అండ్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కింద మనకి చూస్తున్నట్టయితే బేసిక్ ఎస్ఈఓ లో యూజ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్ లో ఫోకస్ కీవర్డ్ రావాలి. దానికోసం ఎడిట్ స్నిప్పెట్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ పర్మ్ లింక్స్ ఉంది కదా, పర్మ్ లింక్స్ ప్లేస్ లో స్పాటిఫై ఆల్టర్నేటివ్ యాప్ అని పెట్టేసేయండి. పెట్టేసి సింపుల్ గా ఇంటూ మార్క్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ యూఆర్ఎల్, ఇది టిక్ మార్క్ వచ్చేసిందా, ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంటూ మార్క్ ఉంది, కంటెంట్ ఈస్ 442 వర్డ్స్ అనేసి. అంటే నేను నా ఆర్టికల్ ని 442 వర్డ్స్ మాత్రమే రాశాను. మినిమం ఇక్కడ 600 రాయాలని ఉంది.
బట్ నేను 442 రాసాను. మీకు వీడియో చేసి చూపించాలి కాబట్టి నేను ఫాస్ట్ గా రాసేసాను అన్నట్టు. మినిమం ఒక 1000 వర్డ్స్ అయితే ఉండేలా ఆర్టికల్ ని రాయండి, ఓకేనా. అండ్ ఇంకా మనకు అడిషనల్ గా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ సబ్ హెడ్డింగ్ అని ఉంది. సో సబ్ హెడ్డింగ్ లో ఫోకస్ కీవర్డ్ అనేది లేదు. దానికోసం ఫోకస్ కీవర్డ్ ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ సబ్ హెడ్డింగ్ లా పెట్టేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, పెట్టేసానా. దీని పారాగ్రాఫ్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేసుకొని హెడ్డింగ్ క్లిక్ చేస్తున్నా. సో హెడ్డింగ్ లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ సబ్ హెడ్డింగ్స్ టిక్ మార్క్ వచ్చేసింది. యాడ్ అన్ ఇమేజ్ విత్ ఫోకస్ కీవర్డ్ అని ఉంది. సో ఫోకస్ కీవర్డ్ తోనే మనం ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలి. దానికోసం ఇమేజ్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా సెట్టింగ్స్, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి అది ఫోకస్ కీవర్డ్ పెట్టేసేయండి. తర్వాత ర్యాంక్ మ్యాథ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ కూడా యాడ్ అయి ఉంటుంది చూడండి, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ఇమేజ్ ఆల్టర్డ్ అట్రిబ్యూటర్స్ అనేసి వచ్చేసింది. అండ్ ఇది లింక్ అవుట్ ఎక్స్టర్నల్ సోర్స్, అంటే ఎక్స్టర్నల్ గా మనం వేరే వాళ్ళ వెబ్సైట్ లో లింక్స్ యాడ్ చేయాలి. అండ్ అలాగే డూ ఫాలో లింక్స్, ఇది కూడా ఎక్స్టర్నల్ దే. అండ్ ఇది ఇంటర్నల్ లింక్స్, మన వెబ్సైట్ లో ఇంకో ఆర్టికల్ ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. బట్ నేను ఇంకో ఆర్టికల్ లేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఇది కూడా యాడ్ చేయట్లేదు. టైటిల్ రీడబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు, SEO టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ నంబర్ కావాలంట. టైటిల్లో 2024 అనేసి నంబర్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ గుడ్ అనేది వచ్చేసింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇంటర్నల్ లింక్స్ లేదు కదా, ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు ఇంటర్నల్ లింక్స్ అనేసి. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే నా వెబ్సైట్ లింక్ ని కాపీ చేసుకుంటున్నా, హోమ్ పేజ్ లింక్ ని. తర్వాత ఇందులో వచ్చేసరికి ఇక్కడ సింపుల్ గా ఎంటర్ చేసి ఇలా ఒకటి రాసేసి దాని మీద సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లింక్ ఆప్షన్ కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకొని మన లింక్ ని అయితే పేస్ట్ చేసి సింపుల్ గా టిక్ మార్క్ చేస్తాం. ఇక్కడ టిక్ మార్క్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు యు ఆర్ లింకింగ్ టు అదర్ సోర్సెస్ ఇదే వచ్చేసింది. ఇప్పుడు వేరే వాళ్ళ లింక్స్ యాడ్ చేయమంటుంది, బట్ నేను యాడ్ చేయట్లేదు అది. సో ఇప్పటికైతే సరిపోద్ది, 70% వచ్చేసింది SEO. పర్లేదు, మంచి స్కోరే. ఒకవేళ కంటెంట్ కనుక 600 కంటే ఎబో రాసుంటే ఆల్మోస్ట్ ఇది 80 దగ్గరకు అయితే వచ్చేసేది. అయినా పర్లేదు, మంచి స్కోరే, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొక చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కి మనం ఆల్ట్ టెక్స్ట్ అయితే స్పాటిఫై ఆల్టర్నేటివ్ అనేసి ఇచ్చేసాయి అనమాట. ఈ విధంగా సింపుల్ గా క్యాప్షన్స్ లో డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేసేయండి. ప్రతి దాంట్లో ఈ విధంగా ఇచ్చేసేయండి. మనం ఏదైతే ఫోకస్ కీ యాడ్ చేసామో అదే ఫోకస్ కీవర్డ్ ఇలా ప్రతి దాంట్లో ఇచ్చేసి సెట్ ఫ్యూచర్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. దెన్ పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పబ్లిష్ చేసేయండి. సో ఇప్పుడు మన వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిపోయింది. మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. మన వెబ్సైట్ లో ఏం లేదు కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఆర్టికల్ అయితే ఉంది. రీడ్ మోర్ మీద క్లిక్ చేసుకున్నా అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మన ఆర్టికల్ ఎలా బాగుందో, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. తెలుగులో మనకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంక్లూషన్ కూడా ఉంది. బట్ నేను ఒకటి మర్చిపోయా, యాప్ లింక్ పెట్టడం. డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే మర్చిపోయా. దానికోసం బ్యాక్ వెళ్దాం. ఇందులో డౌన్లోడ్ లింక్ అయితే పెడదాం. సింపుల్ గా కింద ప్లస్ మీద క్లిక్ చేసుకొని బటన్ అని సెర్చ్ చేస్తున్నా. ఈ విధంగా బటన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద బటన్ అని రాస్తుంది కదా, ఈ బటన్ తీసేసి డౌన్లోడ్ అని పెట్టేస్తున్నా. తర్వాత ఈ బ్లాక్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటున్నా. మీరు ఎలా కావాలో సైజింగ్ సెట్ చేసుకోండి. అండ్ కలర్ కూడా మీకు ఏది కావాలో పెట్టుకోండి. నేనైతే లేఅవుట్ ఆప్షన్ లో డిఫాల్ట్ ఉంది కదా, దీన్ని ఫ్లెక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టోటల్ గా డౌన్లోడ్ బటన్ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు. లేదనుకుంటే ఇన్లైన్ ఫ్లెక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేసుకొని అలైన్ సెంటర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ లో టెక్స్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లింక్ ఆప్షన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనం ఇందాక యాప్ లింక్, ఇదే యాప్ లింక్ అనమాట. ప్లే స్టోర్ యాప్ లింక్ ఇచ్చేద్దాం. దీని లింక్ అనేది కాపీ చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ వచ్చేసరికి లింక్ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు లింక్ అయితే యాడ్ అయిపోయింది అన్నట్టు. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే లింక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఇంకా ఏమన్నా దీన్ని సైజ్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ ఆప్షన్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కలర్ వచ్చేసరికి ఇలా పెట్టున్నా వైలెట్. అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇలా తీసుకెళ్తే బ్లాక్ వస్తుంది. సో నేను రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా తీసుకెళ్తే రెడ్ వస్తుంది. అండ్ మీరు దీని టైపోగ్రఫీ ఫంట్ అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫంట్ సైజ్ అవన్నీ. సో నేనైతే నార్మల్ గానే పెట్టేస్తున్నా. సింపుల్ గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. సేవ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు మనం ఒకసారి మన వెబ్సైట్ లోకి వెళ్దాం. దీని మీద క్లిక్ చేసుకుని హోమ్ లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ ఈ ఆర్టికల్ ఓపెన్ చేసుకుందాం. అండ్ కిందికి స్క్రాల్ ఆన్ చేస్తే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్ కి వెళ్తుంది, చూడొచ్చు. సో ఇలా మన ఆర్టికల్లో లింక్ కూడా యాడ్ చేస్తాం, యాప్ లింక్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యాప్స్ మీద క్లిక్ చేసుకుంటే ఈ యాప్ అనేది కనిపించాలి. అంటే ఇప్పుడు రాసిన ఆర్టికల్ కనిపించాలి, కానీ కనిపించట్లేదు. దానికోసం మళ్ళీ మీరు ఆల్ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కేటగిరీస్ ఉంది కదా, ఇక్కడ క్విక్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీస్ లో
యూస్ఫుల్ ఇన్ఫో ఉంది, దీన్ని అన్టిక్ చేసేసి యాప్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మన వెబ్సైట్ ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం యాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఆర్టికల్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఒక యాప్ గురించి చెప్పాం కాబట్టి. అదే వెబ్సైట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి కనిపించదు, ఎడిటింగ్ మీద క్లిక్ చేసుకున్నా కనిపించదు, యూస్ఫుల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకున్నా కనిపించదు, ఓన్లీ యాప్స్ మీద క్లిక్ చేసుకుంటేనే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఒక ఆర్టికల్ ని రాసి పబ్లిష్ చేయొచ్చు అన్నమాట. మనం ఆర్టికల్ రాసింది కూడా తెలుగులో ఉంది, చూడండి చాలా మంచిగా ఉంది తెలుగులో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఆర్టికల్. సో వాళ్ళకి యాప్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం పోస్ట్ అయితే రాస్తాం కదా, నెక్స్ట్ దానికి ట్రాఫిక్ తెచ్చుకోవాలి. అంటే ఆ రాసిన ఆర్టికల్స్ కి యూజర్స్ రావాలి, దాన్ని చదవాలి. దానికోసం నేను చేసిన మెథడ్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియో క్లియర్ గా ఒకసారి చూడండి. ఎందుకంటే నాకు ఒక ఆల్టర్నేటివ్ యాప్ దొరికింది, అండ్ ఆడియోని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకు కూడా ఈ యాప్ కావాలనుకుంటే స్పాటిఫై అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. ఆ లింక్ మీకు క్లిక్ చేసుకొని కింద స్క్రాల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సాంగ్స్ ఎక్కువగా చూసారు కదా. ఈ వీడియోలో నేను ఏం చెప్పాను, ఆ యాప్ లింక్ కావాలనుకుంటే నా బయోలో లింక్ ఉంటుందని చెప్పాను, లేదా కామెంట్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు నా వెబ్సైట్కి వస్తున్నారా, ఆ వెబ్సైట్ లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకు ఆ యాప్ లింక్ కావాలి కాబట్టి నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకొని నా వెబ్సైట్కి వస్తున్నారు, అవునా. సో ఇది కన్వర్షన్ అనమాట. నాకు సోషల్ మీడియా త్రూ ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేశాను, సోషల్ మీడియా నుంచి నా వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, అవునా. సో ఇలా నాకు మల్టిపుల్ ట్రాఫిక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా వీడియోని ఒక 30,000 మెంబర్స్ 40,000 మెంబర్స్ చూసినా కూడా అందులో అట్లీస్ట్ 1% మెంబర్స్ తీసుకుందాం, 1000 మెంబర్స్ రాని, 2000 మెంబర్స్ కూడా రాని. సో 2000 నాకు ట్రాఫిక్ వచ్చేసినట్టే కదా. ఇలా నేను ఒక రీల్ చేశాను, ఒక పోస్ట్ రాశాను, అదే నేను ఇంకొక 20 డేస్లో ఒక 15 పోస్ట్ రాస్తాను, 15 రీల్స్ చేస్తాను. అప్పుడు నాకు ఒక్క పోస్ట్కే 2000 వ్యూస్ వచ్చినాయంటే 15 పోస్ట్కి ఎన్ని వ్యూస్ వస్తాయి. అండ్ 15 రీల్స్ చేస్తాను అనుకోండి, ఈ 15 రీల్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. అది ఒక 1 మిలియన్ 500K వస్తాయి అనుకోండి. ఆ 500K వచ్చినప్పుడు నాకు అప్పుడు 100K ట్రాఫిక్ కూడా రావచ్చు. సో ఇలా నాకు కన్వర్షన్ వస్తుంది సోషల్ మీడియా నుంచి, అవునా. సో అందుకే నేను బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను, ఈ బ్లాగింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి, కంటెంట్ క్రియేషన్ చేసి ఉండాలి. అప్పుడే మీకు తొందరగా యాడ్సెన్స్ అప్లోడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ ఎర్నింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసిన మెథడ్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుండి కూడా ఇలానే చేస్తాను అనమాట. లైక్ మధ్య మధ్యలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను, ఆర్టికల్ రాసిన దాని మీద రీల్స్ చేస్తూ ఉంటాను. సో అలా నాకు ట్రాఫిక్ కన్వర్ట్ చేస్తూ ఉంటాను సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి నాకు ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో అలా వచ్చిన ట్రాఫిక్ త్రూ టోటల్గా కన్వర్ట్ చేసి నేను ఒక 20 ఆర్టికల్స్ రాసిన తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత నేను యాడ్సెన్స్ అప్రూవల్కి పంపిస్తాను. అప్రూవల్ వచ్చిందా లేదా అన్నది ఫర్దర్గా మనం చూద్దాం. నేను ఏ ఆర్టికల్స్ రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీక్లీ ఒక 2 వీడియోస్ చేస్తూనే. నేను కంప్లీట్గా చెప్పట్లేదు మీకు, సో నేను చేసే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ మీరు చాలా నేర్చుకుంటారు, అండ్ మీకు ఒక సజెషన్ కూడా ఇస్తాను. మీరు బ్లాగింగ్ త్రూ మనీ ఏం చేసుకోవాలనుకున్నా, మీకు ఒకవేళ సోషల్ మీడియా లేకపోయినా మీరు మనీ ఏం చేసుకోవచ్చు, అది ఎలా అన్నది, అంటే ఆర్గానిక్గా ట్రాఫిక్ తెచ్చుకొని మనీ ఏం చేసుకోవచ్చు, అది ఎలా అన్నది నేను ఈ బ్లాగింగ్ ఛాలెంజ్ ఎండింగ్ కల్లా మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛాలెంజ్ ఎండింగ్ లో ఒక సజెషన్ కూడా ఇస్తాను, ఆ సజెషన్ తీసుకుంటే మీరే బాగుపడతారు. సో అది మ్యాటర్. ఓకే, ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.